1000 కోట్ల హీరోయిన్ ఏ రేంజ్లో ఉంటుందా క్రేజ్? బాలీవుడ్ హీరోయిన్ దీపిక ఇప్పటికే ఈ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు సౌత్ హీరోయిన్ అంతకంటే పెద్ద సక్సెస్తో సవాల్ విసురుతోంది. సౌత్ టు నార్త్ తిరుగులేదని నిరూపించుకునే పనిలో ఉన్న ఆ బ్యూటీ ఇప్పుడు మరో సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా అప్కమింగ్ మూవీ? హ్యావ్ ఎ లుక్. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్, లాంగ్ రన్ లో 1500 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది పుష్ప 2 సినిమా క్రేజ్. ఈ సక్సెస్ అటు డైరెక్టర్ సుకుమార్ కి, ఇటు హీరో అల్లు అర్జున్ కి ఎలాగూ ఉపయోగపడింది. వీళ్లతో పాటు హీరోయిన్ రష్మిక గ్రాఫ్ ను కూడా అమాంతం పెంచేసింది. ఎస్, శ్రీవల్లి లుక్కే అలాంటిది మరి. పుష్ప సినిమాతో 300 కోట్ల హీరోయిన్ క్రెడిట్ సొంతం చేసుకున్న ఈ కన్నడ కస్తూరి యానిమల్ మూవీతో ఒక్కసారిగా బాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం 900 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టడంతో రష్మిక క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇప్పుడిక అల్లు అర్జున్ మాస్ జాతరతో పుష్ప 2 చిత్రం ఇప్పటికే ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేస్తోంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ 1500 కోట్లు పక్కా వసూలన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో రష్మిక ఇప్పుడు లక్కీ చామ్ గా మారిపోయింది. అందమే కాదు, నటనతోనూ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ. అందుకే తన క్రేజ్ కి తగ్గట్టే రెమ్యునరేషన్ కూడా అమాంతంగా పెంచేసింది. ఇప్పుడు రష్మిక స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్. కానీ డేట్స్ దొరుకుతాయో లేదో. ఎందుకంటే రణబీర్ తో యానిమల్ పార్క్ సినిమా చేస్తోంది రష్మిక. యానిమల్ కి సీక్వెల్ గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. యానిమల్ కంటే అడ్వాన్స్డ్ వర్షన్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా చెప్పడంతో యానిమల్ సీక్వెల్ 2000 కోట్ల కలెక్షన్లు ఖాయమంటూ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అరుదైన ఆ ఫీట్ అందుకునే మొదటి హీరోయిన్ రష్మిక కావడం ఖాయం. అందుకే యానిమల్ పార్క్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటోంది రష్మిక మందన. పుష్పకు 3 రెట్లు యానిమల్ వసూలు చేస్తే యానిమల్ కి ఎన్నో రెట్లు ఎక్కువ పుష్ప 2 కలెక్ట్ చేస్తోంది. ఈ లెక్కన యానిమల్ పార్క్ కూడా యానిమల్ సినిమాకి డబుల్ కలెక్షన్లు రాబట్టగలదన్న నమ్మకంతో ఉంది రష్మిక. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ కూడా 10 కోట్లు దాటిపోయే ఛాన్స్ లేకపోలేదు. చూడాలి మరి యానిమల్ పార్క్ తో రష్మిక ఏ రేంజ్ కి చేరుకుంటుందో. వచ్చేడాది దసరాపై ఫోకస్ పెట్టిన మేకర్స్ అన్ని సినిమాలు ఒకే టైంలోనా? డీటెయిల్స్ షాప్ బ్రేక్ తర్వాత చూద్దాం.